ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలిద్దాం. కార్తీక మాసంలో అన్నదానం ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, దాని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ నవమి, రాత్రి 11:37 వరకు ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం పుబ్బ, రాత్రి 12:20 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు తెలుసుకుందాం. నవంబర్ 26 మంగళవారం ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి. నవంబర్ 28 బుధవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నవంబర్ 29 శుక్రవారం మాస శివరాత్రి. ఇప్పుడు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి వృషభ క్షేత్రంలో, కుజ సంచారం కర్కాటక క్షేత్రంలో నీచస్థితి, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, రవి బుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో బుధుడికి వక్రస్థితి కూడా, శుక్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం సవ్యస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ద్వితీయ స్థానంలో ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. శుభ ఫలితాలు వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. పిల్లల విషయంలో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల సఖ్యత పెరుగుతుంది. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. శని సంచారం అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. అనుకూల వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది, ప్రతికూలత తక్కువగా ఉంది. ఈ ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మేషరాశి వారు ఓం శ్రీ శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు వేగవంతంగా కొనసాగించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. జన్మ బృహస్పతి మానసిక వేదనని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాడు. కుజ సంచారం అత్యంత అనుకూలం. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు ధైర్యంగా మాత్రం ఎదుర్కోగలుగుతారు. కేతు సంచారం సామాన్యం. రాహు సంచారం అత్యంత అనుకూలం. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అధిక విజయాలు సాధించడానికి ఈ స్థితి ఉపకరిస్తుంది. అలాగే శని సంచారం కఠిన నిర్ణయాల ద్వారా అంతిమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కూడా చోటు చేసుకుంటాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ సత్యదేవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం వ్యయస్థితి శుభవ్యయం ద్వారా అధిక ఒత్తిడికి గురవుతారు.
కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వివాదాలు ప్రబలమవుతాయి, సమస్యలుగా మారతాయి. కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ కేతువు ఆకస్మిక చిక్కులు, సమస్యలు కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. రవి సంచారం అనుకూలం. శుక్ర సంచారం స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శని సంచారం సామాన్యం. రాహు సంచారం అనుకూలతని కలిగి ఉంది. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మిథున రాశి వారు ఓం శ్రీ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు లాభస్థితిలో అత్యంత అనుకూలం. శుభ కార్యనిర్వహణలో సమర్థత కలిగి ఉంటారు. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. కేతు సంచారం కూడా తృతీయ స్థానంలో ఆకస్మిక నిర్ణయాల ద్వారా ఆకస్మిక విషయాలు కూడా సాధించేటువంటి సమర్థతని కలిగిస్తుంది. శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే రవి సంచారం, బుధ సంచారం సామాన్యం. శని సంచారం అత్యంత ప్రతికూలం. అష్టమ శని ప్రభావం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి, లేదా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందేటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర అభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆధిక్యతతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా రాజ్యస్థితిలో ప్రతికూలతని కలిగిస్తుంది. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం, రాహు సంచారం అత్యంత ప్రమాదకరం. రవి సంచారం మానసిక చిరాకుల్ని కలిగిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తి తద్వారా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్ర సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ ఆదిశంకర్ని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో సింహరాశి వారు ఓం లలితాంబికాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థానంలో అత్యంత అనుకూలం, అదృశ్య సంఘటనలు కలిగిస్తుంది. అలాగే కుజ సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలం. ధైర్యంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో భూ సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. కేతు సంచారం ప్రతికూలం, రాహు సంచారం కూడా ప్రతికూలం. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఆకస్మిక ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది. రవి సంచారం అత్యంత అనుకూలం, శని సంచారం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విజయవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కన్యారాశి వారు ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అష్టమ స్థితిలో బృహస్పతి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది.
కుజ సంచారం సామాన్యం, అనుకూల పరిస్థితులు, ఆర్థికంగా మెల్లమెల్లగా మాత్రమే పొందగలుగుతారు. కేతు సంచారం అనుకూలం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. రాహు సంచారం అత్యంత అనుకూలం, శత్రువులపై విజృంభించగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. శని సంచారం సామాన్యం, పిల్లల ద్వారా ప్రతికూలత ఉంటుంది. వేదనలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలకు లేకపోలేదు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో తులారాశి వారు ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. కుజ సంచారం సామాన్యం, బుధ సంచారం సామాన్యం, కేతు సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం ప్రతిబంధకాలని కలిగిస్తుంది. అర్ధాష్టమ శని, స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుక్ర సంచారం అనుకూలం, సంభాషణలు రుచిస్తాయి, వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీల్లో ఒప్పందాలు వంటివి అనుకూలతని, ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం, చేపట్టినటువంటి కార్యకలాపాల ప్రోత్సాహం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీ శంకరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం షష్ఠస్థానంలో ప్రతికూలంగా ఉంది. శని సంచారం అనుకూలం, రాహు సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. కేతు సంచారం సామాన్యం, అనుకూల పరిస్థితులు మెల్లమెల్లగా పొందగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభ్యమవుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి నష్టాలు ఎదురవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఉత్తేజం తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో ధనుస్సు రాశి వారు ఓం శ్రీ భాస్కరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శత్రుభీతి పోతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు పంచమ స్థానంలో అత్యంత అనుకూలం, శుభ ఫలితాలని కలిగిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు విజయవంతమవుతాయి. కుజ సంచారం సామాన్యం, అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కేతు సంచారం సామాన్యం, శుక్ర సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విజయవంతమవుతాయి. ఏలినాడు శని ప్రభావం కూడా అధికంగా ఉంది. ఆర్థిక విషయాలు ఒక్కొక్కప్పుడు వేధిస్తాయి, ఒక్కొక్కప్పుడు అనుకూలతని కలిగిస్తాయి. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు ఒక్కొక్కసారి విస్మయాలకి కూడా దారితీస్తాయి. రాహు సంచారం అనుకూలం, పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని మెరుగైనటువంటి అవకాశాలు, విజయాలు పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున
రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈ వారంలో మకర రాశి వారు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అర్ధాష్టమ స్థితి ప్రతికూలతని కలిగిస్తుంది, మానసిక చిరాకులు పెంచుతుంది, అనుకూల ప్రభావం ఆర్థికంగా పొందలేకపోతారు. కేతు సంచారం కూడా అష్టమ స్థానంలో ఆకస్మిక పరాజయాల్ని కలిగిస్తుంది, ప్రమాదాలని కూడా కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుజ సంచారం అనుకూలం, షష్ఠస్థానంలో సమస్యలను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు కూడా పొందగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది, రాబడి తగ్గుతుంది లేదా ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు వేధిస్తాయి. పిల్లల విషయంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది, మాట చెల్లుబాటుతనం వ్యాపారంగా వారికి తగ్గుతుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ప్రతికూల ప్రభావాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మానసిక రుగ్మతలు క్లేశాలు కనుమరుగవుతాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో అవమానకర సంఘటనల్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేసినప్పటికీ ప్రశంసలు తగ్గుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వెంటనే పొందలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కూడా ఏర్పడతాయి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. ఆర్థిక విషయాల్లో దీని ప్రభావం కొనసాగుతుంది, ప్రతికూలంగా ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అలసత్వం ఉంటుంది, మందత్వం ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా లభిస్తాయి. శుక్ర సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లగా సాధించగలుగుతారు. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. పిల్లల విషయంలో సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. యోచించగా ఈ వారం మీన రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఉత్పత్తి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మీనరాశి వారు ఓం శ్రీ అచ్యుతాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, ఆరోగ్య విషయాలు అనుకూలించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని, అభివృద్ధి చేకూరాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం. అన్నదానాన్ని మించిన దానం కార్తీక మాసంలో లేదని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అనేక వేల గోవులను దానం చేసిన ఫలితం కంటే, బంగారు ఆభరణాలు దానం చేసిన ఫలితం కంటే, వస్త్రదానం కంటే, విద్యాదానం కంటే కూడా కార్తీక మాసంలో అన్నదానం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితం కలగాలంటే కార్తీక మాసంలో అన్నదానం నిర్వహించాలి. కార్తీక మాసంలో అన్నదానం నిర్వహించడం ద్వారా పాపాలన్నీ వెంటనే పెనుగాలికి మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివకేశవ ఆలయ ప్రాంగణాల్లో అన్నదానాలు నిర్వహించినట్లయితే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మ్రింగెడిది హాలాహలమని మ్రింగెడివాడు విభుండని ఎరిగియు మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఆవిడకున్న నమ్మకం, నా మెడలో మంగళసూత్రం ఉండగా మీరు విషం పుచ్చుకుంటే మాత్రమే అవుతుందని తాగమందంతే లోకం కోసం. అప్పుడు అందరూ హాలాహలాన్ని చూసి భయపడుతుంటే ఒక్క శంకరుడు మాత్రం మహానుభావుడు గబగబా బయలుదేరి
తన చుట్టూంచుర శృంగముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడం ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకురమ్మని కింగేలత మల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషము మహావిషము నాహారించి హెలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమురాహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్ ఎదురెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ చల్లని చందమామ వేడిక్కిపోలేదు, ఓ పిల్లపాము కూడా జారి కింద పడిపోలేదు, వేడిక్కి ఒంటి మీద పొక్కెక్కలేదు, హాలాహలాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపివే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, బయటికి వదిలేస్తే పైలోకాలు పోతాయని మింగకుండా బయటికి వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉంచుకున్నాడు. నిజంగా మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకోవడం ఎంత కష్టం. హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నందుకు మత్సలేని శంకరుడి యొక్క కంఠం నల్లబడి గరళకంఠుడు శ్రీకంఠుడయ్యాడు. లోకం కోసం నిందబడి మత్స పొందినటువంటి వాళ్ళు మహాత్ములవుతారు తప్ప వచ్చినది వాళ్ళకి మత్స కాదు అని నిరూపించాడు శంకరుడు. అందుకే మత్స పొంది దామోదరుడయ్యారు శ్రీ మహావిష్ణువు, మత్స పొంది శ్రీకంఠుడయ్యాడు పరమశివుడు. కానీ ఆ మత్సలు వాళ్ళ జీవితానికి తెచ్చినటువంటి అపనిందలు కావు. వాళ్ళ జీవితాలు లోకం కోసం ఎంతగా ఉపయోగపడ్డాయో తెలియచెప్పినటువంటి సాక్ష్యాలు. అందుకే ఆ శివుడు ఆ కేశవుడు ఇద్దరు కాదు, ఉన్నది ఒక్క పదార్థం. ఒకనాడు శివుడిగా ఒకనాడు విష్ణువుగా కనపడుతుంది. కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై. ఆ ఒక్కడే సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని చేస్తోంది. దాన్ని నేను శివ అని అభిషేకం చేస్తాను, దాన్నే నేను హే కేశవా అని పరమ ప్రీతితో ఆరాధన చేస్తాను తులసితోటి. అక్కడైతే వామదేవ, ఇక్కడైతే వాసుదేవ, ఒక్క అక్షరం తేడా. అక్కడైతే తులసి దళం, ఇక్కడైతే మారేడు దళం, అంతే తేడా తప్ప తత్వతః మాత్రం రెండూ ఒక్కటే. ఇది నిరూపించేటటువంటి మాసం కార్తీక మాసం.